ఏమో ఏం పని ఎట్లా ఉన్నాయా? ఏం పనిరా 15 రోజులు పని చిక్కే ఒక్క పని కూడా చిక్కలేదు. 15 రోజులు ఆయన ఒక్క పని ఏది ఇలా ఒకటంటే ఒకటి కూడా దొరకలేదా? ఇట్లయితే మనం ఎట్లా బతికేదే? నీకు నువ్వు చాలా బిజీలో ఉన్నట్లున్నావు. బిజీలా చింతకాయలా నెల పని లేక నాది అదే పరిస్థితి. చాలా కష్టంగా ఉంది మామ. కాదు మామ మన నేత పోయినట్లున్నావు పనికి. అయ్యో అదేం పనిరా, ఇట్లు రెండు అట్లు రెండు 600 ఇచ్చినారు, దానికి 4 కాసుకున్నారు. నేనేం తినేది, పిల్లలకేం ఎత్తకపోయేది. ఇంట్లో బీపీలు అయిపోయి 2 రోజులు అయింది. పిల్లలు పత్తులు ఉన్నారు. ఇంట్లో నరకం అయిపోయింది నాకు. కాదు మామ ఈ కరోనా అప్పుడే మేలపా ఫుల్ బిజీ, చేతి నిండగా పని, ఫోన్ల మీద ఫోన్లా నిమ్మలమే లేదప్పుడు. అవునరా, ఆ టైమే మేలు. ఏంది గుంతల మీద గుంతలు, అర్ధరాత్రి కాడు కూడా నాకు ఫోన్లు వస్తాండా. ఏం సంపాదన కాదురా, మళ్ళీ అట్లా టైం వస్తుందంటావా? మీ దుంపలు దగ్గర నీ కూటికి జరగలేదని అవతలోడు కాటికి రావాలని కోరుకోకూడదురా. అది మనిషి లక్షణం కాదురా. వానికి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వానికి బాధ్యతలు ఉంటాయిరా. ఒక మనిషి నాశనాన్ని ఎప్పుడు కోరుకోకూడదురా. అది ఎంతో ముందు పెద్దోళ్ళు సామెత చెప్తాండ్రా, పక్కిళ్ళు పాడైపోతే పాయకానికి తరం అవుతుంది అనుకుంటాండ్రంట. అట్లుంటుందిరా కథ. రేయ్, మనం గొంతలు తీసేవాళ్ళు గాని గొంతులు కోసేవాళ్ళు కాదురా. దేవుడు మనిషిని భూమి మీద గిడిచినాడు, మన చేతులారా మనతో భూమిలోకి పెట్టిస్తాడు. ఇంతకన్నా పుణ్యం ఏం కావాలరా? అంతా